హాయ్ హలో నమస్తే అండి. ఇదిగోండి ఇట్లా మెత్తడిది కండ ముక్క ఒక్క బోన్ లేకుండా, ఒక బోన్ కూడా లేదు చూడండి. నారింజకాయ కానీ నిమ్మకాయ కానీ పిండుకొని కడగాలన్నమాట. 4-5 సార్లు కడుక్కుంటే పొయ్యి తెల్లగా వచ్చేదాకా వాటర్ కడుక్కోవాలి. నీసు వాసన లేకుండా ఉండాలంటే మనం ఎంత శుభ్రంగా కడిగితే అంత నీట్గా శుభ్రంగా ఉండిద్ది. చికెన్ శుభ్రంగా కడిగాను. చేత్తో ఇట్లా 2 చేతులతో పట్టుకొని పిండటం మీకు చూపించాలంటే వీడియో, అందుకని ఒక చేత్తోనే నేను కెమెరా తీసుకోవాలి, నాకు ఎవరు హెల్ప్ లేదనమాట. 2 చేతులతో ఒక చేతి మీద ఒక చేసి మధ్యలో ఇది పెట్టుకొని వాటర్ ఒత్తేయాలి. ఇప్పుడు నేను ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే ముక్క చిదుకు కాకుండా కొంచెం ఉండిద్ది అనమాట, గట్టిగా టిఫ్గా. ఇదిగోండి ఉప్పు కొంచెం, ఎందుకంటే చూసేసుకోవాలి ఇది ముక్కలు పెట్టటాయి. పసుపు కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, కానీ ఉప్పు ఎక్కువ కాకూడదు అనమాట. ఇదిగోండి ఆయిల్ 2 గంటలు అట్లా కలిపేసామంటే మొత్తం చూడండి. నేను ఎంత గట్టిగా వాటర్ పిండేసినా కూడా ముక్క మునిగేట్టు చూడండి, ముక్కకి అంచుల దాకా వచ్చింది. దీనికి ముక్క ఉడికిందని ఎలా తెలియాలంటే ఎట్లా అన్నప్పుడు చిరగాలన్నమాట, ఇంకొంచెం ఉడకాలి. ఇది అమ్మ ముక్క ఉడికింది చూడండి, చాలా అలా లోపల దాకా ఉడికింది అనమాట. ఇంకా నీళ్ళు వచ్చేస్తాం. చికెన్ పచ్చడికి వేపిద్దామని ఆయిల్ పోసేస్తాం. ఇదిగోండి మనకి చికెన్ పచ్చడిలోకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. మరీ హైలో కాదు, మరీ మీడియం లేకుండా మామూలుగా వేయించుకోవాలన్నమాట. ఇందాక చూపించడం మర్చిపోయానండి, నేను చికెన్ పచ్చడిలో 1/2 స్పూను మెంతులు, స్పూను ఆవాలండి. నేను ఇవి కూడా వేసుకుంటా, మీకు ఇష్టం లేకపోతే తీసేసేయండి. ఇదిగోండి గరం మసాలా పొడి మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా కొంచెం బరక నూక చేతి దగ్గర ఉల్లిపాయ పేస్ట్. చికెన్ ముక్కలు శుభ్రంగా ఇలా ఏగినాయి అనమాట. ఇట్లా గోల్డ్ రంగు వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఏగిపోయింది. రాగి నూనెలోకి అల్లం చిన్నపాయ పేస్ట్ వేస్తున్నా. మంచిది గోల్డ్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం చిన్నపాయ పేస్ట్ ఏగుతానే ఉండగా నేను కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఏగిపోయింది చూడండి. ఇదిగోండి కారం పోస్తున్నా చూడండి. కారం ఎంత అయింది మీకు చెప్పలేదు కదా, కారంతో 2 పోసుకున్నా. ఉప్పు ముక్కలు ఉడికేటప్పుడు వేసా కదా, అందుకని చెప్పి ఇది సగం పోస్తున్నా. కాకపోతే చూసుకొని కలుపుకోవచ్చు. మిక్సీకి వేసి పెట్టుకున్న గరం మసాలా పొడి అండి. నిమ్మరసం కూడా ఇదిగో ఇదన్నమాట. ఇట్లా వేడి ఉండగానే నేను పోసేస్తున్నా. బాగా చేతితో కలుపుకోవాలి. కలిసినాక ఆయిల్ పోస్తాను. ఇంకొండ ఆయిల్ పోసి ఇలా కలుపుకోవాలన్నమాట. ముక్క మునిగేదాకా ఉండాలి ఆయిల్.